హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు లైఫ్. సేవకు వెళ్ళినప్పటి సేవా విశేషాల గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నిటినీ ఈరోజు క్లియర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. కొంతమంది కామెంట్ బాక్స్లో పెట్టిన డౌట్స్, అలాగే కామన్గా అందరికీ ఉండే డౌట్స్ను దృష్టిలో ఉంచుకొని అయితే నాకు తెలిసిన మేరకు అయితే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళాలి అంటే కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే ఎలా వెళ్తారు, అక్కడికి వెళ్ళాలంటే ఏమేం ప్రాసెస్ ఉంటుంది అని అందరిలో చాలా డౌట్ ఉంటుంది. కొంతమందిలో అయితే మేము సింగిల్గా వెళ్ళాలా, గ్రూప్ ఉంటేనే వెళ్ళాలా అనే డౌట్ కూడా ఉంటుంది. ఈ డౌట్ను ఒకరు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టారు. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. శ్రీవారి సేవకు సంబంధించిన వివరాలు అన్నీ నాకు తెలిసిన మేరకు అయితే చెప్తాను. అసలు శ్రీవారి సేవ అంటే ఏంటిది, మనం సేవకు వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, అసలు శ్రీవారి సేవ అంటే ఏంటిదో ఫస్ట్ మనం తెలుసుకుందాము. శ్రీవారి సేవ అంటే మనం స్వామివారికి చేసే అటువంటి సేవ. అది అందులోనూ ముఖ్యంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు చేసే అటువంటి సేవే ప్రథమం. భక్తులకు మనము ఎంత సేవ చేస్తామో అది భగవంతునికి చేసినట్టుగానే భగవంతుడు మనపై కరుణ చూపిస్తాడు. అసలు శ్రీవారి సేవ అంటే ఎలాంటి ధనము ఆశించకుండా భక్తులకు చేసే అటువంటి సేవ. ఇందులో ఈ విధంగా మనం సేవ చేసుకున్నట్లయ్యేదుంటే ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనకు ఎల్లవేళలా ఉంటాయి. తర్వాత ఒక డౌట్ వచ్చేసి ఎన్ని సంవత్సరాల వరకు ఈ సేవ చేయడానికి వీలుంటుంది, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు చేయవచ్చు అనేది ఒక డౌట్ ఉంది. అది ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సేవకి అర్హులు అన్నమాట. ఈ సేవ చేయడానికి ఇండియన్స్ అయి ఉండాలి, ఇండియన్ ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత వచ్చేసి సేవ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంది. ఈ శ్రీవారి సేవకు సంబంధించిన రిజిస్ట్రేషను టీటీడీ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన ఒరిజినల్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆధార్ కానీ దానికి సంబంధించినవన్నీ మనం ఎంటర్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆధార్ కానీ మన ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అని అడిగారండి. ఉంటుంది, తప్పకుండా. శ్రీవారి సేవకు వెళ్ళే వారికి డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ శారీ ఉంటుంది, మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే మగవారికి అయితే పైజామా, కుర్తా, ధోతి ఇవి ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. అలాగే టీటీడీ వారు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు, స్కార్ఫ్ ధరించాల్సిందే కంపల్సరీగా. అకామిడేషన్ అండ్ ఫుడ్ గురించి వచ్చేసి అక్కడ తిరుమల సేవకు వెళ్ళే వారికి అకామిడేషన్ వచ్చేసి సేవా సదన్ 1, సేవా సదన్ 2లో ఏర్పాటు చేస్తారు. అలాగే అక్కడ ఫుడ్ వచ్చేసి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉంటుందన్నమాట. శ్రీవారి సేవ అంటే అక్కడ ఏమేమి సేవలు ఉంటాయి, ఏమేమి సేవలు చేయాలి అనేసి డౌట్ కూడా ఉంటుంది. అక్కడ ఏం సేవలు ఉంటాయంటే భక్తులు ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళని మేనేజ్ చేసే సేవ ఉంటుంది ఒకటి. తర్వాత లడ్డు ప్రసాద కౌంటర్ సేవ ఉంటుంది. అలాగే పరకామణి సేవ ఉంటుంది, అన్నప్రసాదం సేవ. తర్వాత వచ్చేసి లడ్డు కౌంటర్లో రిజిస్ట్రేషన్ సేవ ఉంటుంది. అలాగే కళ్యాణ కట్ట దగ్గర సేవ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకా ఇతర సేవలు కూడా ఉంటాయి. వారం రోజుల సేవ ఉంటుంది కదా, ఈ వారం రోజుల సేవలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ లోపల టెంపుల్ సేవ కూడా వస్తుందన్నమాట. అది ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, అది చెప్పలేము. పరకామణి సేవ అంటే ఏంటి అని కూడా అడిగారు. పరకామణి సేవ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి హుండీ డబ్బులను లెక్కించే అటువంటి సేవయే పరకామణి సేవ. ఇది ఓన్లీ మేల్స్ కి మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 35 to 60 years లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పరకామణి సేవకి అర్హులు అన్నమాట. అలాగే ఈ పరకామణి సేవ వచ్చేసి అందరికీ ఉండదు. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ పరకామణి సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే దాంతో పాటు నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటారో వాళ్ళకి ఈ పరకామణి సేవ ఉంటుందన్నమాట. సేవ చేయడానికి వెళ్ళిన వారికి దర్శనం ఉంటుందా అనేసి అడిగారు. అవునండి, ఖచ్చితంగా దర్శనం ఉంటుంది. మనకు వచ్చిన సేవ టైంలో ఒక్కోసారి 4 days ఉంటుంది, 3-4 days ఉంటుంది కదా సేవ. అలాంటి వారికి 1 time అవకాశం ఉంటుంది. కొంతమందికి జనరల్ సేవ వచ్చేసి 7 days ఉంటుంది.
అలాంటి వారికి 1-2 టైమ్స్ దర్శనం కూడా ఇస్తారన్నమాట. గ్రూప్ రిజిస్ట్రేషన్స్ అలో ఉన్నాయా అని అడిగారు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్‌సైట్‌లో అప్డేట్‌లో ఉంటాయన్నమాట. అలాగే ఈ సేవ ఎన్ని రోజులు ఉంటుందనేసి కూడా కొంతమందిలో డౌట్ ఉందన్నమాట. ఈ సేవ వచ్చేసి సాధారణంగా 7 రోజులు ఉంటుందన్నమాట. ఒక్కోసారి భక్తులు ఎక్కువగా ఉన్న టైంలో విశేషమైన రోజుల్లో 3-4 రోజుల వరకు సేవ ఉంటుంది. ఈ 3-4 రోజుల సేవ అనేది ఏంటి అంటే, ఒక్కోసారి తిరుమల తిరుపతి అని మనం ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తిరుమల తిరుపతి అని పెడతాం కదా! అలా పెట్టినప్పుడు తిరుమలలో 4 డేస్ సేవ ఉన్నప్పుడు తిరుపతిలో 3 డేస్ సేవ ఉంటుంది. అలాగే తిరుపతిలో 4 డేస్ సేవ ఉన్నప్పుడు తిరుమలలో 3 డేస్ ఉంటుంది. అలాగే మొత్తం 7 డేస్ ఉంటుంది సేవ. కొంతమందికి మొత్తం 7 డేస్ తిరుమల పైనే కావాలి అని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అయితే 7 డేస్ తిరుమలలోనే సేవ ఉంటుంది. చాలా మందిలో ఈ డౌట్ ఉంటుందన్నమాట. మేము తిరుమల తిరుపతి సేవ అని పెట్టుకున్నాము. మాకు డైరెక్ట్ పైన ఇవ్వలేదు. కింద ఇచ్చారు పద్మావతి అమ్మవారి దగ్గర. ఇక్కడ కింద ఉన్న టెంపుల్స్‌లో సేవ ఇచ్చారు అని అనుకుంటారు. తిరుపతి సేవ అని పెట్టుకున్నట్లేదుంటే కొండ కింద పద్మావతి అమ్మవారి దగ్గర గాని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర గాని, కపిల తీర్థం ఇక్కడ కింద ఉన్న దేవాలయాల్లో సేవ ఉంటుందన్నమాట. తిరుమల అని పెట్టామంటే కొండపైన అన్నమాట సేవ ఉంటుంది. కొండపైన సేవ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ భక్తులకు సేవ చేసే అవకాశం ఉంటుందా అని కూడా కొంతమందిలో డౌట్ ఉంటుంది. ఇప్పుడైతే అలాంటి అవకాశం ఏమి ఉండదండి. శ్రీవారి సేవ చేయాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు వ్యాలిడ్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి రిపోర్టింగ్ టైము ఎప్పటి వరకు ఉంటుంది అనేసి అడిగారన్నమాట. దీనికి సంబంధించి సేవకి ముందు ఒకరోజు శ్రీవారి సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాలి అన్నమాట. విత్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్‌తో అక్కడ రిపోర్ట్ చేయాలి. తర్వాత డౌట్ వచ్చేసి ఒకసారి సేవ చేసిన తర్వాత మళ్ళీ సేవ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందనేసి ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఒకసారి సేవ వచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని సేవకు వెళ్ళొచ్చామంటే మళ్ళీ సేవకు వెళ్ళాలంటే మినిమం 6 మంత్స్ వరకు గ్యాప్ ఉండాల్సిందే. సేవ స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా అనేసి కూడా ఒక డౌట్ ఉంటుంది. అవునండి, తప్పకుండా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే ఎంతో పెద్ద అదే హడావుడి ఏముండదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్సే ఈ సేవా విధానాలు ఎలా ఉండాలో మనకు చెప్తారన్నమాట. అది ఏంటి అనంటే డ్యూటీకి సంబంధించిన టైమింగ్స్, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనకు డ్యూటీ చేసే షిఫ్ట్స్ ఏ ఏ టైమింగ్స్‌లో ఉంటాయో మనకు చెప్తారన్నమాట. జనరల్‌గా శ్రీవారి సేవ టైమింగ్స్ వచ్చేసి 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఒకటి మార్నింగ్, 2 ఈవినింగ్ ఉంటుందన్నమాట. ఒక్కో షిఫ్ట్‌కు వచ్చేసి 4-5 అవర్స్ వరకు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మనం డ్యూటీకి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వచ్చింది మనకు డ్యూటీ అనేది మనకి ఇచ్చిన స్లిప్‌లో ఉంటుందన్నమాట. దాన్ని మెయింటైన్ చేస్తూ ఆ స్లిప్ చూస్తూ మనం డ్యూటీకి వెళ్ళాల్సిందే. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఇంతకుముందు సేవకు వెళ్ళిన వారికి గ్రూప్ సభ్యులందరినీ ఒకే చోట సేవకు వేసేవారు. కానీ మేము లాస్ట్ టైం వెళ్ళాం గదా! ఆ టైంలో అయితే మా గ్రూప్ సభ్యులను 2గా డివైడ్ చేశారు. ఒక 4 మెంబర్స్‌కి ఒక చోట, ఒక 4 మెంబర్స్‌కి ఒక చోట సేవ వేయడం అనేది. ఆసారే అలాగా వేశారన్నమాట. ఇక ముందు అలా ఉంటాదో, ఉండదో గూడా తెలియదు గానీ, మేము వెళ్ళిన టైంలో మాత్రం అలా డివైడ్ చేసి సేవ వేశారన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేవకి వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందా అనే డౌట్ కూడా కొంతమందిలో ఉంటుంది. ఏమీ అవ్వదండి. కాకపోతే ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు వెళ్ళడం వీలు కుదరనప్పుడు, మళ్ళీ సేవకు వెళ్ళాలి అనిపించినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 90 రోజులు పూర్తి అవ్వాలి. అలాగే ఇంకొక డౌట్ కూడా అడిగారన్నమాట. మనకి సేవకి రిపోర్టు ఇచ్చిన టైంలోనే రిపోర్ట్ చేయాలా అని అడిగారన్నమాట. అవునండి, మనకు ఏ టైం అయితే అందులో మెన్షన్ చేస్తారో అదే టైంకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అదే డేట్ రోజు కొంచెం ముందు వెనక అయినా పర్లేదు గానీ ఇచ్చిన డేట్ రోజే తప్పకుండా మనం రిపోర్ట్ చేయాలి. ప్రయాణ సమయాలు కొంచెం ఒక గంట అటు ఇటు ముందు వెనక అయినా గానీ ఆ డేట్ మాత్రం అదే రోజు మనం రిపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఎంత టైం వరకు మనం రిపోర్ట్ చేయవచ్చు అనేది కూడా ఒక డౌట్ ఉందన్నమాట. నైటు 10:30 వరకి
అక్కడ సేవా సదన్లో మనం రిపోర్ట్ చేయవచ్చు. 10:30 తర్వాత రిపోర్ట్ చేయడం కుదరదనమాట. ఏ డేట్కి ఇచ్చారో అదే డేట్కి రిపోర్ట్ చేయాలి అన్నమాట. అది కూడా నైట్ 10:30 లోపు రిపోర్ట్ చేయాలి. అక్కడ రిపోర్ట్ చేశాము అని అంటే మన ఆధార్ కార్డు స్కాన్ చేసి ఫేస్ స్కాన్ చేసి మనకు ఐడి ఇస్తారన్నమాట. ఆ ఐడీలే మన సేవలో ఉన్నంత వరకు మనకు యూజ్ అవుతాయి. కొంతమంది ఏంటి అంటే సేవకు వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళకి గ్రూప్ ఉండదన్నమాట. సింగిల్గా వెళ్ళచ్చా, వెళ్తే ఏమవుతుంది, తీసుకుంటారా తీసుకోరా అనే డౌట్ ఉంటుంది. అట్లాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. సింగిల్గా కూడా సేవకి మనం అప్లై చేసుకున్నట్లయితే, సింగిల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు అవకాశం ఉంటుంది సేవ చేసుకోవడానికి. అలాగే గ్రూప్గా వెళ్ళినా కూడా మనం గ్రూపు తెలిసిన వారు ఉంటే ఒక గ్రూప్గా తయారయ్యి కూడా వెళ్ళొచ్చు. నాకు తెలిసినంత మేరకు అయితే నన్ను అడిగిన డౌట్స్ కొంతవరకు అయితే నేను క్లియర్ చేయగలిగాను అని అనుకుంటున్నాను. శ్రీవారి సేవకు సంబంధించిన విషయాలు నాకు తెలిసినంత మేరకైతే మీతో చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయ్యేది ఉంటే మీరు తెలియజేయండి. దానికి సంబంధించిన సమాధానం నాకు తెలిసినట్టు అయ్యేది ఉంటే నేను తప్పకుండా మీతో క్లియర్ చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.